న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లో పెద్ద పులుల సందడి. తెలంగాణ ఏపీ విభజనను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తీరు సరిగా లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రాత్రి వేళల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ ఇసుక తరలింపు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 100% రాయితీ లేదా ఉచిత విద్య కల్పించాలనే డిమాండ్. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తిలో ఆర్టీఓ శ్వేతారెడ్డి ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 10 బస్సులను పరిశీలించగా నిబంధనలు ఉల్లంఘించిన 2 బస్సులకు జరిమానా విధించారు. ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ లేకుండా లేదా ఓవర్లోడ్ తో నడిచే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతకు విద్యా సంస్థల యాజమాన్యాలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు కూడా నిబంధనలు పాటించే వాహనాల్లోనే పిల్లలను పంపించాలని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన స్వయంగా కారు నడుపుకుంటూ మంగళూరు ఎయిర్పోర్ట్ వరకు ప్రయాణించారు. సుమారు 130 కిలోమీటర్ల మేర కాన్వాయ్తో పాటు డ్రైవ్ చేసిన విజయ్ టోల్ గేట్ వద్ద అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా విజయ్ స్టైల్ ప్రత్యేకమంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇన్స్పెక్టర్ల నిర్లక్ష్యం ఓ 21 ఏళ్ల యువతి ప్రాణాలను బలికొంది. రోప్ జంపింగ్ సమయంలో సేఫ్టీ బెల్ట్ సరిగా అమర్చకపోవడంతో ఆమె సుమారు 40 మీటర్ల లోతులోకి పడి మృతి చెందింది. ఘటన అనంతరం అడవిలోకి పారిపోవడానికి ప్రయత్నించిన ఇన్స్పెక్టర్లను పోలీసులు చేజ్ చేసి మొత్తం 6గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. Ai, meu Deus do céu! సిరిసిల్ల కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో మన బడి మన బాధ్యత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కార్యక్రమం వద్దకు హాజరు కాని ఎస్పీ మహేష్ బి గీతే. దీనితో ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ మంత్రి మాట్లాడుతూ ఎస్పీ ఎందుకు రాలేదు, నేనేమైనా కార్యకర్తను అనుకుంటున్నారా మీ ఎస్పీ అని అసహన వ్యాఖ్యం చేశారు. హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అశోక్ నగర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన పోలీసులు నిరసనకారులను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. నిరసన తెలుపుతున్న యువతను ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన దృశ్యాలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాపట్ల జిల్లా వాడరేవు తీరంలో ప్రమాదం త్రుటిలో తప్పింది. 17 ఏళ్ల అఖిలేష్ సముద్ర తీరంలో ఉండగా భారీ అలకు కొట్టుకుపోయి సముద్రంలో చిక్కుకున్నాడు. ప్రమాదాన్ని గమనించిన కారంచెడు ఎస్ఐ వెంటనే అప్రమత్తమై తన పోలీస్ బృందంతో కలిసి సహాయక చర్యలు చేపట్టి యువకుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎస్ఐ పోలీస్ సిబ్బంది చాకచక్యంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రాత్రి వేళల్లో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ ఘటనపై ఓ కాంగ్రెస్ నాయకుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. బెదిరింపుల కారణంగా విధులు నిర్వహించడం కష్టంగా మారుతుందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. మీటింగ్ టెస్ట్ చేద్దామంటే బరాబర్ రికార్డ్ నాకు ఉంది. ఏమని చెప్తున్నావు, చేస్తున్నావు, చేపిస్తున్నావు, నీకు సంగతి ఏందో నీకు చాలా ఉండాల్సింది. కానీ ఎవరు బలిసిన ఏం మాట్లాడుతున్నాను, ఎట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు, తాగి అది చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇసుక పనుల పర్మిషన్ ఇస్తున్నావు. మీటింగ్ టెస్ట్ చేద్దాం. నువ్వు ఇసుక పనుల పర్మిషన్ ఇస్తున్నావు. నువ్వు ఎవరు అసలు ఈ టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వెవరే? నా పోలీస్ స్టేషన్ ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ పోతుంది. సరే సరే మంచిది, నువ్వు చెప్పి పోను, నేను చెప్పిస్తా పోను. సరే మంచిది, నువ్వు అట్లా వస్తాను, నేను అట్లనే వస్తాను. ఇది తాతి కాదు, మీ అమ్మమ్మ తాత నీది వాళ్ళే బగులుతుంది, నీదే బగులుతుంది చెప్తున్నా. మరి చెప్తున్నా కాదు. కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్ లో శ్రీ ఎల్లమ్మ తల్లి క్లాసిక్ గర్ల్స్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ ను ప్రారంభించారు. సినీ నటి నాగల్ల అనన్య, ఎంపీ శబరి, కైప పద్మలతారెడ్డి, నాగేశ్వరరావు యాదవ్ వంటి నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ రోజు మీరు వచ్చిన ఏమన్నా స్పెషల్ ఈరోజు షాప్ ఓపెనింగ్ మీరు వచ్చారు కదా, ప్రతి 1000 రూపీస్ కొనుగోలుకి 7 రూపీస్ కి బ్యాంగిల్స్ ఇస్తున్నాం ఆఫర్. ఇదేనా? అందరికి నమస్తే. ఇవాళ మన షాప్ శ్రీ ఎల్లమ్మ తల్లి క్లాసిక్ గర్ల్స్ 1 గ్రామ్ గోల్డ్ షాప్ ఓపెనింగ్ కి మన మేడం గారైన అనన్య నాగల్ల గారు, అలాగే రేఖా గౌడ్ గారు, పద్మల చేతుల మీదుగా మరియు ఎంపీ గారి చేతుల మీదుగా మరియు మిగిలిన పద్మావతి గారు మరి నాగేశ్వర యాదవ్ గారు అందరి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హీరోయిన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో మహిళలకి ప్రత్యేకంగా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ తో, అలాగే డిఫరెంట్ స్ట్రక్చర్ తో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా మహిళల్ని చాలా ఆకర్షణంగా ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఉండడం జరిగింది. ఈ ఓపెనింగ్ సందర్భంగా ముఖ్యంగా మేడం వచ్చిన సందర్భంగా మీరు ఒక ఆఫర్ ని ఏర్పాటు చేశారు. 1000 రూపీస్ అబౌవ్ 1000 రూపీస్ పర్చేస్ వచ్చిన వాళ్ళకి 7 రూపీస్ తో బ్యాంగిల్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే మహిళలందరికీ కూడా చాలా హ్యాపీ అయినటువంటి ఆఫర్ ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందుగా క్లాసిక్ గర్ల్స్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, అలాగే ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ షాప్ పెట్టడం ఎందుకు ఉద్దేశం అంటే, ప్రతి ఒక్కరు అందరూ రీజనబుల్ ప్రైజెస్ లో తీసుకోవాలి. మెయిన్ గా చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళందరూ మా షాప్ లో తీసుకోవాలని నేను చిన్న పిల్లల కానుంచి పెద్దవారి వరకు అన్ని ఐటమ్స్ పెట్టేశాను. చాలా రీజనబుల్ పెట్టేశాను. బయట ఎక్కడైనా కంపేర్ చేసినా కూడా బయట రేజెస్ కంటే మన ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి. మైక్రోగోల్డ్ పాలిష్ చాలా హై ఉంటుంది, చూడడానికి కూడా అచ్చం బంగారు మాదిరి ఉంటుంది. కానీ ఎవ్వరు ఐటమ్ అనేది రోడ్ పైన కనుక్కోలేరు. అలాంటి మంచి ఐటమ్ అనేది మన షాప్ కి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఎవ్వరు ఇవ్వని ఆఫర్, ఎవ్వరు ఇంతవరకు 1 గ్రామ్ గోల్డ్ ఎవ్వరు ఇవ్వలేదు ఈ ఆఫర్ ని. 1000 రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి 7 రూపీస్ బ్యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా మంచి క్వాలిటీ బ్యాంగిల్స్ ఇస్తున్నాను. సో దట్ ఈ అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. మా షాప్ ని అందరు రావాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు కర్నూలులో పండుగ వాతావరణంలో మరి ఎల్లమ్మ తల్లి బ్యాంగిల్స్ ఏర్పాటు చేయడం, హైదరాబాద్ దిక్కుగా ఇక్కడ కూడా కర్నూలు ప్రజలకు ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మరి 1 గ్రామ్ గోల్డ్ షాప్ ను ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మరి ముఖ్య అతిథిగా మరి మంచి హీరోయిన్ గా మనకంతా మరి రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అలరించిన హీరోయిన్ గారు శ్రీమతి అనన్య గారు, శ్రీ నాగెల్ల
అనన్య గారు ఇక్కడికి రావడం నిజంగా మన కర్నూలు ప్రజల అదృష్టంగా భావిస్తూ ఆమెకి ఎల్లవేళ భగవంతుడు కూడా ఇంకా మంచి భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ 1 గ్రామ్ గోల్డ్ షాప్ ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మరి కర్నూలు ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాంగిల్స్ ఇస్తారు 1000 రూపీస్ బిల్ అయిన ఒక ఒక్కరికి క్రేజీ మీరు వచ్చినప్పుడు ఎవరికైనా ₹7 బ్యాంగిల్స్ ఇవ్వడం మగవాళ్ళకి మీ వైఫ్ కి ఇచ్చుకోవాలనేసి మీ వైఫ్ గిఫ్ట్ ఇస్తారు. ఎంత మిగులుతున్నారు వాళ్ళు. స్టార్ట్. హలో కర్నూల్, అందరికీ నమస్కారం. నేను మీ అనన్య నాగల్ల. సో ఈ రోజు నేను శ్రీ ఎల్లమ్మ తల్లి క్లాసీ గర్ల్స్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని కర్నూలులో ఓపెన్ చేయడానికి వచ్చాను. నాకైతే చాలా అందంగా అనిపించింది. బికాస్ ఒక నాలాంటి ఒక అమ్మాయి అండ్ ఫ్యామిలీ సపోర్ట్తో ఇక్కడి వరకు వచ్చి ఇంత మంచిగా ఒక షోరూమ్ ఓపెన్ చేసుకొని ఇది చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వచ్చిన తర్వాత ఈ డిజైన్స్ చాలా యునిక్గా అనిపించాయి. అంటే నేమ్స్ నాకు తెలియదు కానీ వేసుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు చాలా చాలా క్లాసీ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇస్తున్నారు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్ అండ్ నాకు అమేజింగ్ అనిపించిన థింగ్ ఏంటి అంటే ఈ రోజు ఎస్పెషల్లీ ఈ రోజు ఓపెనింగ్ డే సందర్భంగా అండ్ ఆల్సో వీళ్ళు చెప్తున్నారు నేను వచ్చినందుకు సందర్భంగా అని చెప్పారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో నేను వచ్చినందుకు అండ్ ఆల్సో ఓపెనింగ్ డే సందర్భంగా ప్రతి ₹1000 కొనుగోలుపై జస్ట్ కేవలం ₹7కే బ్యాంగిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అమేజింగ్ ఆఫర్. కర్నూలులో ఉన్న అమ్మాయిలందరూ ఆడవాళ్ళందరూ వెంటనే శ్రీ ఎల్లమ్మ తల్లి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి వచ్చేసేయండి. మీకు ఇక్కడ అమేజింగ్ డిజైన్స్ విత్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో దొరుకుతాయి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని అడిబొడ్డులో ఉన్న పృథ్వీ మాల్లో శ్రీ ఎల్లమ్మ తల్లి క్లాసీ గర్ల్స్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ని మన ప్రముఖ హీరోయిన్, ముఖ్యంగా అచ్చ తెలుగు హీరోయిన్ అయినటువంటి అనన్య నాగల్ల గారి చేతుల మీదుగా మరియు మన ఎంపీ గారు శబరి గారు, నాగేశ్వర యాదవ్ అన్న గారు అండ్ పద్మలత, మేమందరము కలిసి రేఖా గౌడ్ గారు అందరి చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇందులో ఈ 1 గ్రామ్కి గోల్డ్కి తేడా తెలియనటువంటి అందమైన జ్యువెలరీ ఉన్నాయి. ఇక్కడ కొన్ని డిజైన్స్ చూస్తుంటే అసలు కరెక్ట్గా మనం కనుక్కోలేము కూడా, అది గోల్డా, 1 గ్రామ్ గోల్డా, రోల్డ్ గోల్డా అని కూడా కనుక్కోలేము. చాలా మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇస్తున్నారు. ముఖ్యంగా 1 గ్రామ్ గోల్డ్లో కూడా లక్షల్లో విలువ చేసే ఉంటాయి. అలా కాకుండా వాటి విలువని చాలా మనకందరికీ అందుబాటు ధరల్లో వీళ్ళు ఉంచారు. ముఖ్యంగా ₹16,000 విలువ చేసే వస్తువుని కూడా వీళ్ళు 7,000కి ఇస్తున్నారు. ఇక్కడ ఈరోజు ₹1,000 పర్చేజ్ పైన కేవలం ₹7కే బ్యాంగిల్స్ కూడా ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని కర్నూలులోని మహిళలందరూ ఉపయోగించుకోవాలి. వీరికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. అలాగే ఈ ఓపెనింగ్ ఇచ్చేసిన హీరోయిన్ గారు కూడా మన అచ్చ తెలుగు హీరోయిన్, మాకు చాలా గర్వకారణము. ఆమె ఇంకా పైకి ఎదగాలి, బాలీవుడ్ హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హైదరాబాద్ కంటోన్మెంట్ లో 800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరీక్షించాలని బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలను కోరారు. తిరుమలగిరి మండలం తోకట్టలోని ఈ భూమి ప్రభుత్వ ఆస్తిగా రికార్డుల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో వెళ్లిందని ఆరోపించారు. ఈ భూమిలో 600 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేస్తూ భూ హక్కులు, సరిహద్దులు, ప్రస్తుత స్థితిపై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ నగరంలో ఇవాళ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లును నిర్మాణం చేయలేదు. ప్రత్యేకంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాళ్ళిద్దరు కూడా ప్రచారంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం చేసిస్తాము అని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం 12 ఆగస్టు 2025న కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ నుంచి వారు వెళ్ళి మరి ఇళ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అక్కడ బోయిన్పల్లి మార్కెట్ పక్కన
8 ఎకరాల ఏదైతే జాగా ఉన్నదో అక్కడ ఈ 6,000 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేస్తామనేసి వాళ్ళు ప్రతిపాదించారు. కానీ దారుణం ఏంటంటే కరెక్ట్గా 10 నెలల్లోనే ఇవాళ ఆ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు మొత్తం కూడా అక్కడ కబ్జా చేసుకొని దాని చుట్టూ ప్రహారీ నీలిరంగు షీట్లను అక్కడ నిర్మాణం చేసుకుంటుంటే మరి ప్రభుత్వం ఎందుకు గప్చుపున్నది, ఎందుకు మా ఎమ్మెల్యే గారు గప్చుపున్నారు అని నిన్న ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూనే ఇవాళ గౌరవ హైదరాబాద్ కలెక్టర్ గారికి కూడా ఇవాళ మేము మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారిని ఒకటే కోరినాం, ప్రభుత్వ భూమి 6,000 ఇంద్రమ్మ ఇల్లు కంటోన్మెంట్ అక్కడ ఉన్న పేద ప్రజలకు వాళ్లకు మీరు నిర్మాణం చేయడానికి ఆ భూమి కోసం దయచేసి మీరు కొట్లాడాల్సిన అవసరం ఉన్నది, మీరు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో సుమారు 800 కోట్ల నుంచి 1000 కోట్ల ప్రైమ్ ల్యాండ్ ఇవాళ వెళ్ళిపోతుంటే మరి ప్రభుత్వం ఎందుకు కొట్లాడతలేదు, కనీసం దీన్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తలేదు అనేది ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి మేము కోరడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా సానుకూలకంగా వారు కూడా మరి మేము పెట్టిన రిప్రజెంటేషన్ ని తీసుకోవడం జరిగింది. 75 నుంచి 1975 నుంచి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో భాగంగా అక్కడ ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నం చేసినా 75లో 76లో 88లో వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ షెడ్లు వేసుకుంటే తీసేయడం జరిగింది. 2007లో కూడా గతంలో మహాలక్ష్మి మోటార్స్ అని అక్కడ షోరూమ్ పెట్టుకోవాలని ప్రయత్నం చేసి షెడ్యూల్ వేస్తే దాని మీద కూడా ప్రభుత్వం అప్పుడు కోర్టు కేసులు వేసి వాళ్లకు నోటీసులు ఇచ్చి అక్కడికి వెళ్ళి తీసేయడం జరిగింది. 2009లో అప్పటి హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్ గారు ప్రైవేట్ వ్యక్తులకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు అని అన్నప్పుడు అప్పటి ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే తనపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే 2013లో CCLA హర్ప్రీత్ సింగ్ గారు కనీసం బౌండరీలు లేవు, ఈ సర్వే నంబర్స్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అని కంటోన్మెంట్ బోర్డు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పినప్పుడు ఇవాళ కూడా MRO గారి దగ్గర మేము MRO గారిని కూడా అడుగుతున్నాం, అక్కడ MRO గారిని దీని మీద నిజానిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఈ భూమి కోసం కొట్లాడాలి, 6,000 ఇంద్రమ్మ ఇళ్ల కోసం కొట్లాడాలి. ఇలాగే గప్చుప్ ఉంటే ప్రభుత్వం, మరి ప్రభుత్వానికి చెందిన పెద్దలు దీని వెనుక ఉన్నారు అని డెఫినెట్ గా అనుమానం వస్తుంది. ఇవాళ నియోజకవర్గం మొత్తం కూడా ఎమ్మెల్యే శ్రీ గణేష్ 5 కోట్ల ముడుపులు ముట్టినాయి. అందుకే సంవత్సరం ముందు 6,000 ఇంద్రమ్మ ఇళ్ళని మంత్రి దగ్గరకు పోయినాయనే ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. అక్కడ డైరెక్ట్ గా 100 మంది గుండాలు అక్కడ నిలబడి స్థానికుల మీద దాడులు చేసిన విజువల్స్ కూడా ఇవాళ మీడియాకు వచ్చినాయి. ఇవన్నీ అంశాలను ఈ 3 పేజీల్లో గత ప్రభుత్వాలు ఎంత ఈ భూమి కోసం కొట్లాడినాయి, ఈ 800 కోట్ల జాగను కాపాడినరు. కానీ ఇప్పుడు 2026లో మరి అలా ప్రైవేట్ వ్యక్తులు వస్తుంటే ఎందుకు కాపాడతలేదు ప్రభుత్వం? దీని మీద ఛాలెంజ్ చేయాలి, కొట్లాడాల్సిందిగా హైదరాబాద్ కలెక్టర్ గారిని BRS తరఫున మేము కోరడం జరిగింది. మహిళలు, గృహిణులు వంటగదిలో ప్రెషర్ కుక్కర్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో ఓ ప్రైవేట్ హాస్టల్ వంటగదిలో ప్రెషర్ కుక్కర్ పేలి మహిళా సిబ్బంది గాయపడిన ఘటన కలకలం రేపింది. పేలుడు ధాటికి వంటగదిలో నష్టం సంభవించగా గాయపడిన మహిళకు చికిత్స అందించారు. కుక్కర్ విజిల్, సేఫ్టీ వాల్ సరిగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.